కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు పెదవి వీరుస్తున్నారు. ఇటీవల విడుదలైన పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఖాళీల సంఖ్య తక్కువగా ఉందని, వయోపరిమితి పెంపు వంటి తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగార్థులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసమర్థ కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నో ఆశలతో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల సంఖ్య నిరాశ కలిగించిందని అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఖాళీలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని, వాటికి తగ్గట్లుగా నోటిఫికేషన్ విడుదల కాలేదని ఆరోపిస్తున్నారు. పోలీస్ నోటిఫికేషన్కు సంబంధించి వయో పరిమితిపై నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ఆలస్యం అవ్వడంతో చాలా మంది అభ్యర్థులు వయో పరిమితి దాటిపోయారని, అందుకే కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ తాజా నోటిఫికేషన్లో తమ ప్రధాన డిమాండ్కు పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. నిరుద్యోగుల్ని మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఎందుకు చెప్తున్నామంటే, గతంలో ముఖ్యమంత్రి గారు 15,000 ఖాళీలు ఉన్నాయి, తప్పకుండా 15,000తో పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మరొకసారి కూడా మోసం చేసింది. ఈ గతంలో నుంచి కూడా 19,200 ఉద్యోగాలు ఇస్తామని ఊరించి కేవలం 7,400 పైచీలకు ఇవ్వడం అనేది చాలా చాలా దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా నిరుద్యోగుల ఫ్యామిలీల పైన, కుటుంబాల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషం కక్కుతున్నట్టే మాకు కనబడతా ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 20,000 ఖాళీ ఉందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు వేసేది 7,400. దాంట్లో కూడా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వేడి చేయించిన రేవంత్ రెడ్డి డిస్టిక్ 3 పోస్టులు కూడా వస్తలేవు. ఇంకా ఆయన గెలిపించుకున్నది ఎందుకు? యూత్కి ఇచ్చిన హామీ ఏంది? జియో నెంబర్ 46 అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రమైనా కానీ ఆయనకు అసలు కరెక్ట్ అసలు ఏం చేస్తలేడు. ఇక్కడ ఒకటేసారి 10,000 మందితో సెక్రటరీ అనేది పక్కా ముట్టడిస్తాం మేము. అది త్వరలోనే జరగబోతుంది. దానికి కూడా నిరుద్యోగ చేసి అనేది సిద్ధం చేస్తున్నాం అందరం కలిసి. మీరు కూడా అట్లనే చేయాలనుకుంటే ఇంకా మీ అంత దరిద్రమైన ప్రభుత్వం ఇంకా ఎక్కడ లేదు. ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా ఇంతే నిరుద్యోగుల బతుకొని అని అనుకుంటున్నాం మేము. కేసీఆర్ పాలనే బాగుండే అని నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగిందని చెబుతున్నారు. నిరుద్యోగులు ఎక్కువగా ప్రిపేర్ అయ్యే కానిస్టేబుల్ పోస్టులకు బీఆర్ఎస్ సర్కారు ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. గత 10 ఏళ్లలో 3 ఏళ్లకొకటి చొప్పున 50,000 పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా 7,000 పోలీసు ఉద్యోగాలు ఇవ్వడమేంటని తప్పుపడుతున్నారు. మరోవైపు ఇటీవల విడుదలైన పోలీస్ నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంతాలకు చెందాల్సిన పోస్టుల్ని కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని ఆరోపించారు. జీవో నంబర్ 49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఉద్యోగాల్లో 75% స్థానిక గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుత పోలీస్ నోటిఫికేషన్లో ఆ నిబంధనను పూర్తిగా విస్మరించారని నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. గతంలో 2015, 18, 22 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సివిల్ కానిస్టేబుల్ పోస్టులలో స్థానిక ఆదివాసులకు 75% రిజర్వేషన్ కేటాయించాలని జీవో నెంబర్ 49 ద్వారా ఈ ఆదివాసీ గిరిజనులతో స్థానికంగా ఉన్న వారిని 75% రిక్రూట్ చేయాలని మరి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసేది. స్పెషల్ కేటగిరీస్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ అదేవిధంగా హైట్లో, చెస్ట్లో మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. సార్ మాకు ఉద్యోగాలు మాత్రం రిజర్వేషన్ ఇవ్వటం లేదు, కానీ మాకు హైట్, చెస్ట్లు ఎందుకు సార్? మేము శారీరకంగా ఉన్నాం, దృఢంగా ఉన్నాం. అందులో రిజర్వేషన్ గత ప్రభుత్వం ఎట్టిచ్చిందో అందులోనే మాకు జీవో ఉంది, గెజిట్లున్నాయి, గవర్నర్ గారి ఉత్తర్వులు ఉన్నాయి. దయచేసి వీటిని అమలు చేయండి. ఇటీవలే మా మంత్రి గారైనటువంటి ఆదివాసీ మంత్రి సీతక్క గారిని కలిసాం. మంత్రి గారికి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాం. అదేవిధంగా మన ట్రైబల్ మినిస్టర్ గారైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ సార్ని కలిసాం. నేను ప్రతి అధికారి దగ్గరికి వెళ్తా ఉన్నా, సెక్రటరియట్ చుట్టూ 4 రోజుల నుంచి తిరుగుతా ఉన్నా, కానీ అధికారుల దగ్గర నుంచి స్పందన లేకుండా పోతా ఉన్నది. కనీసం ఐఏఎస్ కాడ జీవో నెంబర్ 3 కొట్టేసిందని చెప్తాను తప్ప ఆ జీవో నెంబర్ 3 దేనికి ఇచ్చిండ్రు అనేది చట్టాల మీద అవగాహన లేని ఐఏఎస్లు ఎందుకండి? ఆదివాసులకు అన్యాయం చేయటానిక? గిరిజనుల ఉద్యోగాలు ఉండొద్దా? నక్సలైట్స్ అని వాళ్ళని లేపేశారు. మేము కూడా అడుగుబాటు పట్టాలా? ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదా రాష్ట్ర ప్రభుత్వాలకి?
ఈ నోటిఫికేషన్తోనే సరిపెట్టకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని ఖాళీలను గుర్తించి సమగ్ర నియామక క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.